తమిళ హీరో అయిన కార్తీ తెలుగులో గిట్లా మంచి పేరును ఏర్పరచుకున్నాడు. ఇక సీదా తెలుగు సైన్మాలతోని అభిమానులకు మంచి స్పందన గిట్లా దక్కించుకుంటున్నాడు. అయితే కార్తీ ప్రతి సైన్మాను తమిళంలోనే కాకుండా తెలుగు సైన్మాలలో గిట్లా విడుదల చేసేటట్టుగా సన్నాహాలు అయితే జరుపుతాడు. ఇక ఇప్పుడు పోయిన సంవత్సరం ఆయన మేలగని విడుదల అయింది, మంచి విజయం పొందింది. ఇక అది థియేటర్ కంటే గిట్లా ఓటీటీలో విడుదలైన తర్వాత ఎక్కువ మందికి చేరువై మంచి స్పందన లభించింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం వాదియార్తో పాటుగా సర్దారు 2 నటిస్తున్నాడంట కార్తీ. అయితే పోయిన సంవత్సరం అన్న సూర్య కంగువాల ప్రత్యేకమైన పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన కార్తీ ఆ సినిమా నిరాశ పరిచేసరికి కార్తీ పాత్ర గురించి గుట్లా పెద్దగా చర్చ జరగలేదు. ఇక కార్తీ ఎప్పటికప్పుడు ఆయన చేసే పాత్రలల్లా ఇక ఏదో ఒక కొత్త అనుభూతి ప్రేక్షకులకు ఇయ్యాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే కార్తీ సినిమాలు మిగతా హీరోల సినిమాల కంటే గిట్లా విభిన్నంగా ఉంటాయి. ఇక కార్తీ లోకేష్ కనకరాజు కలేకలో వచ్చిన ఖైదీ సినిమా గిట్లా సూపర్ హిట్ అయింది. ఇక అప్పుడే రెండో భాగం గిట్లా ఉంటది అని చెప్పి ప్రకటించేసిరు. అయితే ప్రస్తుతం కార్తీ సర్దారు 2 పనిలో ఉన్నాడు. ఇక అటు సర్దారు 2 పూర్తయితే తప్పించి ఆయన ఈ సినిమా చేసే అవకాశం అయితే లేదు. ఇక ఎట్లనో లోకేష్ కనకరాజ్ గిట్లా మన రజనీకాంత్ తోని కూలీ సినిమాలలా నటిస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరు గిట్లా ఈ సినిమాలు పూర్తయిన తర్వాత అంచనాలకు మించేటట్టుగా ఖైదీని తీర్చిదిద్దాలని అనుకుంటున్నారంట. ఇక ఖైదీ 2 కోసం అభిమానులు మస్తుగా ఆతృతగా ఎదురు చూస్తున్నారంట. మరోపక్క సర్దార్ కి గిట్లా ఇక్కడ మంచి డిమాండ్ ఉన్నది. ఎందుకంటే సర్దారు మొదటి భాగం గిట్లా ఆడ మంచి హిట్ అయింది కాబట్టి. ఇక ఎట్లనో కార్తీ ప్రేక్షకులను అస్సలు ఆయన సినిమాల ద్వారా నిరాశ వరసడు అనే నమ్మకం ఇయ్యడం కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నాడంట. అవు మళ్ళా ఇప్పుడు కార్తీ రాబోయే చిత్రాలతోని ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడంటారు? కామెంట్లల్లా కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.